ఈ సినిమాకి వచ్చే ముందు నా లవర్ పెట్టింది కిస్సు ఇరగ తీశాడు ఎస్ మామూలు లేదమ్మా పిచ్చెక్కించాడు అన్న మామూలు లేదు ఈ సినిమాలో ఏంటన్న ఎస్ యాక్టింగ్ గడ్డలతో మామూలుగా ఉంటాడా అబ్బాబ్బా ఎస్కి 5 మంది సరిపోరు అన్న హీరోయిన్ 100 మందిని పెట్టాలి ఈ సినిమాకి దిల్ రాజు దమ్ము ఉంది ఎందుకంటే దిల్ రాజుకి అంత డబ్బు ఉంది దిల్ రాజు గారికి చాలా డబ్బు ఉంది ఆయన దగ్గర ఎంతమందిని పెట్టవచ్చు సినిమాలో ఆయన 120 కోట్లు పెట్టి సినిమా కొన్నారంట మరి ఈ సినిమాలో ఏ స్టోరీ తీసుకున్నారో తెలియదు నాకు తెలిసి దీపావళి ఈ రోజు తీసుకొద్దాం అనుకుంటా ఆయన తీసుకురాలాపాడు కానీ దీపావళి థియేటర్లు మాత్రం మామూలు పేరట్లేదు పేలిపోయి సినిమా మాత్రం ఓవరాల్గా యావరేజ్గా ఉంది సినిమా ఎస్ గాని తప్ప సినిమాలు ఎవరిని ఊహించుకోలేము నయనతార మాత్రం నయనతార ఎస్కి అక్క కింద చాలా బాగా నటించింది సినిమాలో మాత్రం నిజంగా నాకు ఇష్టమైన పేపర్ సితారా తీసింది నయనతార మామూలు తెలియదు నయనతార యాక్టింగ్ సూపర్గా ఉందన్న అమ్మ బాబా అందుకే ఎస్ గారు చెప్పారు ఎస్ గారు ఏం చెప్పారు ఆ రెఫరెన్స్లో ఈ సినిమా పెద్ద గొప్ప ఏం కాదు మీరు అంత ఇబ్బంది పడవలసి లేదు చిన్నపిల్లలతో సినిమాకి వెళ్ళొద్దని చెప్పారు లేదా అదే మాట నిజమైంది ఈరోజు సినిమాలు చిన్నపిల్లలతో రావద్దు పెద్దవాళ్ళతో మాత్రమే రండి 60 సంవత్సరాలు దాటోలే రండి 60 సంవత్సరాలు లోపల మాత్రం ఎవరు రావద్దు భయ్యా ఈ సినిమా పిచ్చెక్కిపోతారు సినిమా మామూలు లేదు ఇంటికి వెళ్ళి తడిపేస్తారు భయ్యా వద్దు రవితేజ ఇచ్చాడు కిక్ ఏముందిరా టాక్సిక్ ఏముందిరా రొమాన్స్ అసలు ఏంటి యశ్ గారు 5 హీరోయిన్లతో రొమాన్స్ చేస్తే 5 హీరోయిన్లకు ప్రెగ్నెంట్ చేసింది ఒక్క మామూలుగా ఉండదు అసలు ఏంటి ఆ స్టైల్ ఆ రొమాన్స్ ఈ సినిమా తీసింది గీతా మోహన్ దాసా లేకుంటే ఒక అబ్బాయా ఏంటి నాయన వైల్డ్ ఫైర్ కాదు వైల్డ్ ఫైర్ కాదు వైల్డ్ రొమాన్స్ ఉంది రొమాన్స్ పరంగా మన యశ్ గారు రికార్డులు కొడతాడు రికార్డులు బద్దలు కొట్టాడు అవార్డు పక్కా వస్తుంది రొమాన్స్ పరంగా ఎనిమల్ సినిమా చూసారు కదా దానికి మించి 100 రెట్లు ఎక్కువ ఉంది రొమాన్స్ ఇందులో అసలు చెప్పాలంటే మాటలు రావట్లేదు ఏమి యశ్ గారు మీరు అసలు నిజంగా అసలు యశ్ గారి గన్నులో ఎన్ని బుల్లెట్లు తెలియదు కానీ స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు బుల్లెట్లు దింపుతూనే ఉన్నాడు దింపుడు ఈ సినిమాలో ఒక కట్టప్ప ఒక బొల్లాడదేవా వాళ్ళు లేరు వాళ్ళు ఉంటే మాత్రం ఇంకా దింపుడు వేరే లెవెల్ యాక్టింగ్ అసలు ఏంటి యాక్టింగ్ ఏమి యాక్టింగ్ మాత్రం సూపర్ ఉంది అసలు ఇందులో రొమాన్స్ తప్ప ఏం లేదు మొత్తం యూత్ ప్రతి ఒక్కరు థియేటర్ టికెట్ బుక్ చేసుకుంటే 18 ఇయర్స్ వాళ్ళే వచ్చేయాలని చెప్తున్నారు అందరూ చెప్తున్నారు మీరు మీ లవర్ తో గానీ మీ ఫ్యామిలీతో గానీ మీ పిల్లలతో గానీ సినిమాకి రాకండి మినిమం 18 ఇయర్స్ ఎబో ఉన్న వాళ్ళ సినిమా చూడండి మీరు క్రోమ్ లో చూసే కంటే ఇంట్లో ఇంకే మంచి చూడొచ్చు క్రోమ్ కాదు అన్న ఇప్పుడే టాక్సిక్ మూవీ చూసిన ది ఒరిజినల్ ది బోల్ ది అంబిషియస్ ది ఫైర్ క్రాకర్ అని చెప్పొచ్చు సినిమా అయితే మామూలుగా లేదన్న ఒకప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే జానీ సిన్స్ చూపించినాము ఇప్పుడు మొగజాతి ఆనిముత్యం అంటే యశ్ చూపిస్తాము అసలుకి నిజంగా ఒక్కొక్క హీరోనితోనైతే నిజంగా 2-3 పిల్లల్ని కనేసిండు అన్న అసలుకి నార్మల్గా లేదు అసలుకి సినిమా అంటే ఇదన్నట్టు చూపించిండు మాకైతే ఫైర్ క్రాకర్ చూపించిన అసలుకి ఆ కైరాని మాత్రం అడవిలల్లా ఉరికిచ్చి మాత్రం రేప్ చేసి చంపిండు అన్న మామూలుగా లేదు ఇంకా ఏమంటారు రుక్కుని మా ఇంట్లో ఉంటాడు కుక్కు ఈ సినిమాలో అయిపోయింది రుక్కు పని అని చెప్పుకోవచ్చు మామూలుగా లేదు అసలుకి ఇంకేం నాకు తెలిసి అరుంధతి సినిమాలో ఏమంటారు పశుపతన అరుంధతిని వదిలేసిండు కానీ ఈ సినిమాలో అయితే అరుంధతిని కాదు కదా ఏమంటారు ఇంకా 10 మంది భాగమతిలో వచ్చినా సరే వదలరని చెప్తుండు ఆ విధంగా ఉంది అన్న అందరికి నేషనల్ అవార్డు ఇస్తారు కదా యాక్టింగ్ బాగా చేసిరని మా ఓటు రొమాన్స్ తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడన్న రొమాన్స్ తోనే నేషనల్ అవార్డు గెలుస్తాడు 5 హీరోలు ఇంకా 5 హీరోలు పెట్టినా సరే వాళ్ళతో కూడా పిల్లల్ని అంటాడు ఆ రేంజ్ ఉన్న హీరో యశ్ కట్అవుట్ చూసి కొన్ని నమ్మాలి టాక్సిక్ మూవీ 5 నుంచి చాలా కొంచెం హైప్ తో వచ్చాను ఎందుకంటే కేజీఎఫ్ తర్వాత 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకున్నాడు ఏదో పొడి చేస్తాడని చెప్పి అనుకున్నాను కానీ నిజంగా చెప్తున్నాను సినిమా అంతా కూడా ఫస్ట్ హాఫ్ వరకు ఏదో జస్ట్ అంతే అన్న ఏదో వచ్చినందుకు చూద్దాం కదా అనిపించింది ఇంకా సెకండ్ హాఫ్ అయితే టోటల్ తలపోటు అన్న సినిమా ఓపెన్ గా చెప్పేసుకోవచ్చు అనమాట ఎందుకంటే కొంచెం కూడా మనకు నచ్చింది ఈ సీన్ నచ్చింది ఆ సీన్ నచ్చింది అనడానికి ఏమీ లేదు సినిమాలో ఫస్ట్ హాఫ్ ఏదో మనం ఏదో వెళ్తూ ఉంటుంది ఫస్ట్ హాఫే కదా ఫస్ట్ 1 అవర్ కదా ఫస్ట్ 1.5 అవర్ కదా అనుకుంటూనే వెళ్తాం ఫస్ట్ నుంచి కూడా 5 హీరోయిన్లు పెట్టారు 5 హీరోయిన్లు ఎందుకు పెట్టారో కూడా ఒక్కరిని సరిగ్గా వాడుకోలేదు ఇంకా యశ్ యాక్టింగ్ కోసం సినిమా తీసుకున్నట్టు ఉందన్న ఆయన యాక్టింగ్ అయితే పీక్స్ లో ఉంటుంది బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా అనిపించింది కానీ ఎటు వచ్చి గీతా మోహన్ దాస్ డైరెక్షన్ అయితే మాత్రం ఏం తెలియలేదు స్టోరీలు కానీ స్క్రీన్ ప్లే కానీ చాలా నెమ్మదిగా చాలా రొటీన్గా అంటే చిరాకు రప్పించేలాగా అనిపించింది అనమాట నాకైతే మాత్రం ఫ్యాన్స్కి ఏదైనా
రొమాన్స్ అయితే పెద్దగా ఏమీ లేదు, పెద్దగా రొమాన్స్ ఏం లేదు కానీ ఆ ఫీల్ తెప్పిస్తారు మనకి. ఏదో జరిగిపోయింది, ఏదో రొమాన్స్ ఉన్న ఫీల్ అయితే తెప్పిస్తారు. ప్రతి సీన్లో ఒక రొమాన్స్, గ్లాసు లేకుండా ఏ సీన్ ఉండదండి సినిమాలో. ప్రతి సీన్లో డ్రింక్ అండ్ రొమాన్స్ లేకపోతే ఏ సీన్ లేదు సినిమాలో. అది కూడా ఇంట్రెస్ట్గా అనిపించదు. ఏదో యశ్ వస్తున్నాడు, రొమాన్స్ చేస్తున్నాడు, ఏదో ఫైట్ చేస్తున్నాడు, వెళ్ళిపోతున్నాడు. కానీ ఒక 2-3 యాక్షన్ సీక్వెన్స్ లేడీతో ఫైట్ ఉంటుందన్న, ఆ ఫైట్ అయితే బాగా అనిపించింది. సో యశ్ కోసం ఏదైనా భరించేది ఏదైనా కొంచెం ఒకసారి వెళ్దాం అనుకున్నా సరే సినిమాకి నిజంగా తలపడి భరిస్తారు. క్లైమాక్స్ 20 నిమిషాలు జనాలు నుంచుని ఎప్పుడు వెళ్ళిపోదామని చూశారు. అంటే క్లైమాక్స్ ఏదో ఉంది చూడాలి కదా. ఆ డబల్ క్యారెక్టర్ అనేది పిచ్చి పిచ్చిగా చేస్తారు క్లైమాక్స్ మాత్రం. అంటే ఏం చెయ్యాలో ఎటు వెళ్ళాలో తెలియక వాళ్ళకి నచ్చింది వాళ్ళకి తోచింది తీసేసినట్టు అనిపించింది. బడ్జెట్ పరంగా నిర్మాతను చూస్తే చాలా జాలేస్తుంది. ఖచ్చితంగా పెట్టిన 30% కూడా రికవరీ అవ్వదు. అంత బ్యాడ్ అయిన సినిమా అయితే. ఓవరాల్గా నా వరకు చూసుకుంటే ఇరుముడిని ఇంకో 2-3 సార్లు చూసినా తప్పలేదు. కానీ టాక్సిక్ మాత్రం పక్క వేస్ట్ సినిమాకి. రేట్ తగ్గిన తర్వాత ఏమైనా ఓటీటీలోకి వస్తే అప్పుడు ఒకసారి లుక్ వేయచ్చు అంతే. థ్యాంక్ యూ. సినిమా మాత్రం మామూలుగా లేదు, ఎక్సలెంట్గా ఉంది, సూపర్గా ఉంది. కానీ ఆ గన్నతో కాలస్తా ఉంటే మామూలుగా లేదు. కానీ ఆ బుల్లెట్లు అన్నది బయటకు వచ్చేసాయి. బుల్లెట్లు చూడండి ఎట్లా వచ్చేసాం, జస్ట్ మిస్. మాకు తగిలిపోయిన బుల్లెట్లు అలా తప్పిపోయి మాకు వచ్చాను, జస్ట్ మిస్. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా ప్రాణాలు పోతాయి. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు. కానీ మామూలుగా కాల్చట్లేదు, వాళ్ళు తప్పించుకోవాలి కానీ మమ్మల్ని తగిలిపోతారు. ఈ బుల్లెట్లు మాత్రం మామూలుగా లేవు. సినిమా మాత్రం సూపర్ గా చించేశాడు. అసలు మన కేజీఎఫ్ మించుంది సినిమా. అని అనిపించేశాడు మాత్రం సినిమా. ఆ కాలస్తా ఉంటే మాత్రం ఏడా మోచినట్టే ఆడించేస్తాను. బయటలు కూడా మామూలుగా లేదు, చాలా బాగున్నాయి అబ్బా. ఆ బుల్లెట్లు మాత్రం కాల్స్తుంది, జస్ట్ మా పక్కన ఉన్న వాళ్ళకే తగిలిపోను. మాకు ఫస్ట్ గన్ను కాల్చిన ఆ బుల్లెట్లు అయిపోయినాయి. 2 బుల్లెట్లు తప్పించుకొని మాకు తగిలిపోయి. అరే పెద్ద గన్ను తీసినాడు, పెద్ద గన్నులో బుల్లెట్లు చూడండి మాత్రం చాలా ఉన్నాయి. బుల్లెట్లు మాత్రం తప్పిపోయి జస్ట్ మిస్. సీట్లు కూడా తిరిగిపోయినాయి. మా పక్కన ఓలమ్మ ఎగిరిపోతాను. ఈ బుల్లెట్లు అట్లా ఉన్నాయి అబ్బా. బుల్లెట్లు మాత్రం మామూలుగా సినిమా మాత్రం చాలా బాగుంది. అస్సలు బాగాలేదు సినిమా, అస్సలు అంటే అస్సలు బాగాలేదు. ఎవరైనా నన్ను వేసుకోండి, ఫరక్ పడదు. అస్సలు బాగాలేదు సినిమా. స్క్రీన్ ప్లే కాదు, ఏం బాగాలేదు. ఒక్క పాజిటివ్ పాయింట్ నాకు దొరకట్లే, అంత బేకార్ ఉంది సినిమా. 3 hours 14 minutes పెడితే మీరు కనీసం మీరు రిలీజ్ అయ్యే ముందు మీ కట్స్ చూడరా? మీకు అర్థం కాదా ఎట్లుందని చెప్పి సినిమా? లేదా మీకు తెలుసు ఆల్రెడీ పోతుందని చెప్పి మీరు రేట్లు పెంచుతున్నారు. ఫస్ట్ వచ్చే గొర్రెల్ని మీరు మంచిగా వేసుకుంటున్నట్టుంది సినిమా. అంతే, బాగాలేదు. సో అసలు ఏం బాగాలేదండి. మీరు టెక్నికల్గా ఏమన్నా అడిగితే నేను బాగాలేదనే చెప్తా. ప్రొడక్షన్ సెట్స్ కూడా బాగాలేవండి. అన్నీ మొత్తం అసలు ఏది రియల్ ఏది అన్రియల్ అర్థం కావట్లేదు. గ్రాఫిక్స్ బేకార్, అన్నీ బేకార్ అండి. కేజీఎఫ్ లెవెల్లో లేదు. కేజీఎఫ్ లెవెల్ని మళ్ళీ ట్రై చేశారు కానీ అది వర్కౌట్ కాలేదు. ప్లస్ కేజీఎఫ్ ఫార్ములా మళ్ళీ వర్కౌట్ అవ్వదు. అది ఆల్రెడీ సలార్ అప్పుడే మనకి అరే స్లో మోషన్ ఎక్కువ ఉందనిపించింది. ఒక ఎలివేషన్ కూడా మీరు లెవెల్లో పెట్టాలి. మీరు ప్రతి 5 minutesకి ఎలివేషన్లు పెడితే స్లో మోషన్లు పెడితే నడవదు. ఆ టైం పోయింది. ఇక 3 గంటలు వేస్ట్. ఒక గేమ్ చేంజర్, ఒక టాక్సిక్, ఒక వర్గానికి ఇన్స్పిరేషన్. అంతే, భయ చెప్పినట్టు. అసలు మొత్తం నిద్రపోదు, సగం మంది అయితే ఇంటర్వెల్కి వెళ్ళిపోతుండ్రు. ఆ సాంగ్స్ ఏంటో, ఆ రొమాన్స్, అసలుకి ఏడు కనెక్టివిటీ లేడు సరిగ్గా. నాకైతే ఏం నచ్చలే అసలు. కేజీఎఫ్ ఈ లెవెల్లో ఉంటే టాక్సిక్ ఈ లెవెల్లో ఉంది. ఇరుముడి పోతారు అందరు ఇప్పుడు సెకండ్ వీక్ నుంచి. టాక్సిక్ ఎవరు పోరు. ఏ బాలే అసలుకి చెట్ట. నైన్తార ఏదో నార్మలే, ఆమె ఏమంతా లేరు చెప్పుకుంటే. అసలు మొత్తం యశ్ మీద నడుస్తుంది, లాస్ట్కి ఒకటి ఇస్తుంటుంది. అది చూడాలి. డైరెక్షన్ ఏమంటే అందం పెట్టవచ్చు. ఇక ఏం బాగాలేదు భయ. 80 కోట్లు బొక్క దిల్ రాజు సార్కి. ఇందానే చూసిన, పైన వచ్చిండు కూర్చుండు కూడా. బాలే అన్న. ఇప్పుడే చూసిన టాక్సిక్ సినిమా. ఇది నిజం చెప్పాలంటే టాక్సిక్ కాదు, ఒక పెద్ద టార్చర్ సినిమా అనమాట. అంటే అసలు స్టోరీ అయితే అసలు ఏం అర్థం కూడా కాదన్న. అంటే అసలు నేను స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వెయిట్ చేస్తూనే ఉన్నా, ఏదైనా స్టోరీ అర్థమవుతుందేమో అని, ఏదైనా సీన్ అర్థమవుతుందని. ఏం అర్థం కాలేదన్న. కానీ నిజం చెప్పాలంటే యశ్ గారి పర్ఫార్మెన్స్ బాగుంది. అంటే మామూలు ఆటగాడు కాదనమాట. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, 3-4తో చేస్తారనమాట. నిజంగా ఫస్ట్ హాఫ్లోనే ఒక 6 సీన్లు ఉన్నాయి. అసలు స్టార్టింగ్లో కార్ ఎంట్రీ సీన్ అయితే అసలు వేరే లెవెల్ అనిపిస్తుంది నాకైతే. నిజం చెప్తున్నా కదా, అసలు స్టోరీ అయితే నిజంగా అంటే ఈ 400 రూపీస్ టికెట్ అనమాట. నిజంగా వేస్ట్ అన్న, 400 రూపీస్ వేస్ట్. నాకైతే సినిమా అంత ఏం అనిపించలేదు. బీజిఎం కూడా ఏదో అలా ఉంది. స్క్రీన్ ప్లే కానీ స్టోరీ కానీ అసలు ఏం అర్థం కాదన్న. అంటే ఏదో 500 crores బడ్జెట్ పెట్టి తీసిన సినిమా అంటారు,
కానీ సినిమాలో మాత్రం అసలు ఏం లేదన్న. నిజంగా చెప్తున్నా కదా, టాక్సిక్ సినిమా పెద్ద టార్చర్ సినిమా అన్న. రండి చూసుకోండి, చూసాక బతుకుంటూ వచ్చి కింద కామెంట్ చేయండి. నా జీవితంలో నేను చూసిన బెస్ట్ అటర్ ఫ్లాపుల్లో నెంబర్ 1 అటర్ ఫ్లాప్ ఏదైనా ఉందంటే అది టాక్సిక్కే. సో పెద్ద డిజాస్టర్. కేజీఎఫ్ సినిమాతో ఒక హైట్కి వెళ్ళిన ఎస్ టాక్సిక్తో మొత్తం కింద పడిపోయాడు. ఎస్ని ఎవరు తొక్కాల్సిన అవసరంలా, అతను ఆయన తొక్కేసుకున్నాడు. సో ఒక కథ బాగాలేదు, డైరెక్షన్ బాగాలేదు, నాకు స్టోరీ నచ్చలేదు. ఎస్ పెర్ఫార్మెన్స్ బాగుంది కానీ సినిమా అయితే ఒక మంచి డిజాస్టర్. రుక్మిణి వసంతన్ గ్లామర్ అయితే కుర్రోళ్ళకి నైట్ కళ్ళకు వచ్చింది. కియారా అద్వానీ గ్లామర్ ఫస్ట్ హాఫ్లో బాగుంది. సో సినిమాకి అయితే పెద్ద దండం. బతుకుంటే మళ్ళీ కలుద్దారా బాబోయ్. సినిమా అసలు ఏమీ బాగాలేదు, సినిమాలో ఏమీ లేదు, స్టోరీ అయితే అసలు ఏమీ లేదు. ఒక 3 గంటలు మాత్రం తలనొప్పి, అనవసరంగా మార్నింగ్ 6:30కి లేసానని అనిపిస్తుంది. సినిమా అసలు ఏం బాగాలేదు. పాపం దిల్రాజు మొత్తం ఓకే అన్నా, చూసిన వాడిని అడగండి అన్న, చూడని వాళ్ళు బాగుంది అని అంటారు, వాళ్ళకేం తెలుసు. కానీ అసలు బాగాలేదు సినిమా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేజీఎఫ్కి దీనికి కంపేర్ చేయొద్దు. ఆ కేజీఎఫ్ లాంటిది ఇక్కడ ఏమి ఉండదు, అంత సోది. ఏ భారీ స్క్రీన్ ప్లే ఏంటి, తలనొప్పి చచ్చిపోతున్నాం. అస్సలు కేజీఎఫ్కి నైన్తారా ఉన్నంతసేపు బాగా చేసింది, ఫస్ట్ హాఫ్లో ఉంటుంది, ఉన్నంతవరకు బాగా చేస్తుంది. అంత బొమ్మే, ఏమీ లేదు వ్యాపారం, తలనొప్పి తప్ప. కేజీఎఫ్కి దీనికి ప్లీజ్ డోంట్ కంపేర్. సెక్షన్ బాగుంది, ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగలేదు. మన తెలుగు ఆడియన్స్కి అసలు నచ్చుతుంది. స్క్రీన్ ప్లే లైక్ కాస్ట్యూమ్స్, నాట్ డైరెక్షన్ పార్ట్, కాస్ట్యూమ్స్ అన్నీ బాగున్నాయి. స్క్రీన్ ప్లే ఇస్ ఫైన్, రిచ్గా ఉంది కానీ కరెక్ట్గా సెట్ అవ్వలేదు. స్టోరీ లైన్ చాలా చిన్నది, బట్ ఎక్కువ వైలెన్స్, ఎక్కువ అడల్ట్ పార్ట్, నాట్ గుడ్. Big TV without fear or favor.